మామ నెల్లూరులో ఒక షాప్ అడ్రస్ తెలియక నేను మా ఫ్రెండ్ అయితే కుక్కలాగా తిరిగాము. వీడియో లాస్ట్ వరకు అయితే చూడమో చాలా ఫన్ గా అయితే ఉంటుంది. హెల్లమా వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మనోడైతే ఇవాళ ఏసీ ఫ్రిడ్జ్ అయితే కొనాలనుకున్నాడు. అందుకే ఇవాళ అయితే నన్ను నెల్లూరుకి అయితే తీసుకొచ్చాడు. నెల్లూరుకి అయితే వచ్చాం కానీ వీడికైతే షాప్ అడ్రస్ తెలియదు. అలాగే వీడి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటారో ఏసీ ఫ్రిడ్జ్ అంటే ఆ షాప్ అడ్రస్ అయితే వాళ్ళ వైఫ్ తెలుసు. అలాగే అమౌంట్ కూడా వాళ్ళ వైఫ్ దగ్గరే ఉన్నాయి. అందుకే ఇప్పుడైతే వాళ్ళ వైఫ్ వచ్చేదాకా మూసుకొని మీ ఇద్దరు ఒకటే దగ్గర ఉండాలి. నేనైతే ఎండకి తట్టుకోలేక పక్కనైతే నిలబడి ఆ రోడ్ లో అయితే వాళ్ళ వైఫ్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి అటు ఇటు అయితే చూసుకుంటే మనోడైతే పక్కన కూర్చున్నాడు గమ్ముగా. ఈ అన్న ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఈ అన్న కటింగ్ అయితే నాకు భలే నచ్చింది. చూడు మా ఎంత కామెడీగా అయితే ఉన్నాడు. అలాగే బండి కూడా చాలా మోడల్ గా అయితే తోలుతున్నాడు. ఇంకా మనోడు వైఫ్ వచ్చేదాకా అన్నదైతే కాసేపు టైం పాస్ అయిపోయింది. ఇంకా అంతలేక వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసింది. మాకు ఇక్కడ దరిద్రం ఏందో తెలుసా, షాప్ అయితే పక్కనే పెట్టుకుని ఆ పక్కనే కూర్చో ఉన్నాం మేము. ఇంకేం చేస్తాం, మూసుకొని అయితే షాప్ లోకి వెళ్ళిపోయాము. షాప్ లోకి అయితే వెళ్ళి మనకు కావాల్సిన ఏసీ అలాగే ఫ్రిడ్జ్ అయితే అన్ననైతే అడిగాము. మనకు కావాల్సిన అయితే చూపించాడు కానీ ఏమైనా ఎలక్ట్రికల్ వస్తువులు అసలు రేటే తగ్గట్లేదు మా. ఇంకేం చేస్తాం, ఒకసారి తీసుకోవాలని డిసైడ్ అయిపోయాం కదా. అందుకే వచ్చేసి బిల్ అయితే వేపించేసాము. బిల్ అయితే వేపించేసి అమౌంట్ మొత్తం పే చేసాము. అక్షరాల 60,000 అయితే అయింది మా మొత్తం బిల్లు. ఆ ఏసీ ఫ్రిడ్జ్ ఇవాళ పంపిస్తారంటే కాదు రేపు పంపిస్తాం మేము అని చెప్పారు. ఇంకా క్యాష్ అయితే ఇచ్చేసి బయటకైతే వచ్చేసాం మామ. మా దరిద్రం ఏంటంటే వాళ్ళ వైఫ్ చెప్పిన లొకేషన్ కి అయితే వచ్చాం కానీ ఆ షాప్ కి అయితే వెళ్ళలేకపోయాము. సర్లే మామ, ఎవరైనా ఇంటికి వస్తారు. ఇవాళకి తింటే నెక్స్ట్ వీడియో కదా ఉంటాం. మరి బాయ్ పచ్చ.